ట్రాన్స్పిరేషన్లోనే మనకి 2 మెకానిజమ్స్ ఉంటాయి కదా, స్టొమాటా క్లోజింగ్ మెకానిజం, స్టొమాటా ఓపెనింగ్ మెకానిజం. ఫస్ట్ మనం స్టొమాటా ఓపెనింగ్ మెకానిజం చూసాం కదా. సెకండ్ వన్ ఏంటంటే క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. క్లోజింగ్ ఆఫ్ స్టొమాటాలో మనకి ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి అంటే ఏంటి, డే టైంలో జరిగే యాక్టివిటీస్లో మనకి ప్లాంట్స్లో అనేది డే టైంలో మనకి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో అది ఓపెనింగ్ మెకానిజంలోనికి వస్తుంది. అదేవిధంగా మనకి నైట్ టైము కొన్ని ప్లాంట్స్ అనేవి విచ్చుకుంటాయి. అంటే ఫ్లవరింగ్ అనేది కొన్ని ప్లాంట్స్లో ఒక విధంగా ఉంటుంది, కొన్ని ప్లాంట్స్లో ఒక విధంగా ఉంటుంది. సో మనకి నైట్ టైం ఫ్లవరింగ్ ఉండే ప్లాంట్స్లో మనకి క్లోజింగ్ మెకానిజం అనేది, క్లోజింగ్ స్టొమాటా మెకానిజం అనేది జరుగుతుంది. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, డైకాట్ ప్లాంట్స్లో అయితే మనకి కిడ్నీ షేప్లో స్టొమాటా అనేది ఉంటుంది. అదే మోనోకాట్లో అయితే డంబెల్ షేప్లో మనకి స్టొమాటా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఈ రెండిట్లో కూడా మనకి ఈ రెండు కూడా మనకి ఎక్కువ ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు. అంటే మోనోకాట్, డైకాట్స్ అనేవి నైట్ టైంలో కూడా మనకి కొన్ని రకాల ప్లాంట్స్, అంటే గ్రామీణ కుటుంబానికి సంబంధించిన ప్లాంట్స్, నెక్స్ట్ ప్యాబేసికి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్లో కూడా మనకి కొన్ని నైట్ టైం ఫ్లవరింగ్ అనేది విచ్చుకోవడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మనకి స్టొమాటా సెల్స్ అనేవి క్లోజింగ్ స్టేజ్కి వస్తాయి అన్నమాట. సో అలాంటి ప్లాంట్స్లో మనకి ఏ విధంగా యాక్టివిటీ జరుగుతుంది. సో మనకి పోర్స్ లోపల మనకి స్టొమాటా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కదా. ఇందులో మనకి K+H+Cl- అనే అయాన్లు ఉంటాయి. సో మనకి కార్బన్ వాతావరణంలో అంటే ఏంటి, బయట టెంపరేచర్ లెవెల్స్ అనేవి ఎక్కువైనప్పుడు మనకి రూట్ ద్వారా వాటర్ అనేది ఫాస్ట్గా అబ్జార్ప్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువైన ఎక్సెస్ వాటర్ అనేది పోర్స్ నుంచి ఎవాపరేషన్ జరుగుతుంది. కాబట్టి ఇది ట్రాన్స్పిరేషన్, ఇది క్లోజింగ్ మెకానిజం, ఓపెనింగ్ మెకానిజంలో జరిగే యాక్టివిటీ. క్లోజింగ్ మెకానిజంకి వచ్చినప్పటికీ మనకి ప్రతి స్టొమాటా సెల్లో కూడా పొటాషియం అయాన్లు, H+ అయాన్లు అంటే హైడ్రోజన్ అయాన్లు, Cl- అంటే క్లోరిన్కి సంబంధించిన అయాన్లు కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇవి మనకి బయట నైట్ టైం కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఆటోమేటిక్గా మనకి నైట్ టైం అనేది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో వాటి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి పోర్స్ అనేవి క్లోజింగ్ స్టేజ్లోకి వస్తాయి అన్నమాట. సో ఇది ఏ విధంగా క్లోజింగ్ స్టేజ్లోకి వస్తుందంటే, K+ పొటాషియం అయాన్లు, H+ హైడ్రోజన్ అయాన్లు, Cl- అంటే క్లోరిన్ అయాన్లు అనేవి మనకి గ్లైకాలిసిస్, క్రెబ్స్, మాలేట్ అంటే ఏంటి, మాలేట్ అయాన్లు అనేవి గ్లైకాలిసిస్ క్రబ్లో మనకి స్టార్చ్ని ప్రొడక్ట్ చేస్తుంది. అంటే ఏంటి, డే టైంలో అయితే ఫోటోసింథసిస్ జరిగి మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా తయారవుతాయి. నైట్ టైం అయితే మనకి ఎక్కువ స్టార్చ్ రూపం నుంచి మనకి మాలేట్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ మాలేట్ అనేది మనకి ప్రతి సెల్స్లో కూడా మాలేట్ అణువులు అనేవి ఉంటాయి. సో ఈ మాలేట్ మాలిక్యూల్స్ అనేవి ఒక్క సెల్ నుంచి ఇంకో సెల్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకి సెల్ యొక్క వాల్ అంటే ఏంటి, ఈ లేయర్స్ అనేవి థిక్, అవుటర్ అనేది ఎక్కువ థిన్గా ఉంటుంది, ఇన్నర్ లేయర్ అనేది ఎక్కువ మనకి థిక్గా ఉంటుంది. సో మనకి అవుటర్ లేయర్ నుంచి వాటర్ అనేది బయటికి ఎవాపరేషన్ జరగదు. సో మనకి ఇన్నర్ లేయర్లో ఉన్న వాటర్ అనేది బయటికి ఎవాపరేషన్ జరగాలి అంటే మనకి వాల్స్ అనేవి ఓపెన్ అవ్వాలి. సో ఈ వాల్స్ నుంచి మనకి వాటర్ అనేది బయట నుంచి లోపలికి వెళ్ళినప్పుడు టిష్యూ లోపల మనకి వాటర్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఈ ఒక్కొక్క సెల్లో మనకి K+H+ హైడ్రోజన్ Cl- అయాన్లు అనేవి మాలేట్ రూపంలో మనకి చేంజ్ అయినప్పుడు ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా అయినప్పుడు మనకి సెల్స్ అనేవి సింక్ అయ్యే అవకాశం ఉంటుంది. సింక్ అవ్వకుండా కొంచెం స్వెల్లింగ్ జరుగుతుంది. సింక్ అయినప్పుడు మనకి సెల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మనకి ఎవాపరేషన్ జరిగినప్పుడు మనకి సింక్ అవ్వాలి. సో అలా జరిగినప్పుడు మనకి
పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అలా కాకుండా మనకి వాటర్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి సెల్స్ అనేవి స్వెల్లింగ్ జరుగుతుంది. అంటే ఏంటి, కొంచెం ఉబ్బినట్టు తయారవుతాయి అనమాట. ఆటోమేటిక్గా మనకి ఇందులో వాటర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఆటోమేటిక్గా రెండు స్టొమాటల్ సెల్స్ అనేవి దగ్గరగా వచ్చినప్పుడు మనకి పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా మనకి పోర్ మొత్తం కూడా క్లోజింగ్ స్టేజ్లో ఉంటుంది. సో మనకి చుట్టూ ఉండే స్టొమాటస్ లేయర్స్ అనేవి క్లోజ్ అయి ఉంటాయి. ప్లస్ దాని చుట్టూ ఉండే గార్డ్ సెల్స్ అనేవి కూడా క్లోజ్ అయి ఉంటాయి. ఈ గార్డ్ సెల్స్ అనేవి వాటర్ని పంప్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఈ గార్డ్ సెల్ నుంచి మనకి ఎపిడర్మల్ సెల్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి, టిష్యూకి బయట, అంటే ఏంటి, రూట్ తీసుకున్నప్పుడు రూట్ పైన మనకి టిష్యూ ఉంటుంది. సో ఈ టిష్యూస్ అనేవి ఎపిడర్మిస్ టిష్యూ అని అంటారు. ఇవి లీఫ్లో కూడా మనకి ఎపిడర్మిస్ టిష్యూ కింద ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి వాటర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే టిష్యూ లేయర్స్ అనేవి సమానంగా ఉంటాయి. అంటే రెండు ఈక్వల్ స్టేజ్లోకి వచ్చినప్పుడు మనకి పోర్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా దాని చుట్టూ ఉండే ఇట్లా ఏమంటారు గార్డ్ సెల్స్, ఈ గార్డ్ సెల్స్ అనేవి కూడా క్లోజ్ అవుతాయి. దానికి దగ్గరగా ఉండేవి, అంటే ఏంటి, డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వీటిని ఎపిడర్మస్ సెల్స్ అంటారు. ఈ ఎపిడర్మస్ సెల్స్ కూడా మనకి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్గా వాటర్ ఎవాపరేషన్ అనేది జరగదు. జస్ట్ ఒక 1% మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. మనం 90% వాటర్ ఎవాపరేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఒక 10% మాత్రమే మొక్క తీసుకునే వాటర్ లెవెల్స్లో 10% మాత్రమే యాక్టివిటీస్కి, అంటే జీవక్రియలు జరగడానికి ఉపయోగించుకుంటుంది. మిగిలిన 90% వాటర్ అనేది ఎవాపరేషన్ రూపంలో కోల్పోతుంది. అది నైట్ టైం మొక్కల్లో అయితే తక్కువ పర్సంటేజ్ వరకు ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఒక 30% వరకు మాత్రమే నైట్ ఫ్లవరింగ్ ఉండే ప్లాంట్స్లో మనకి ఇటువంటి యాక్టివిటీ జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా జరిగినప్పుడు మనకి టిష్యూస్ అన్నీ కూడా క్లోజింగ్ స్టేజ్లో ఉంటాయి. సో ఆటోమేటిక్గా మనకి వాటర్ అనేది కోల్పోవడం జరగదు. సో ఇలాంటివన్నీ కూడా మనకి మాలేట్ అయాన్లు, స్టార్చ్, నెక్స్ట్ ఫోటోసిన్సిస్ జరిగినప్పుడు జరుగుతాయి. క్రబ్స్, గ్లైకోలిసిస్ అనేవి కూడా మనకి ఈ యాక్టివిటీ ఆధారంగానే మనకి జరుగుతాయి అన్నమాట. మనం క్లోజింగ్ ఓపెనింగ్ మెకానిజం అనేది స్టొమాటోలో జరుగుతుంది అని చెప్పాం కదా. ఈ క్లోజింగ్ ఓపెనింగ్ మెకానిజం డయాగ్రామ్స్ ఏ విధంగా ఉంటాయంటే కిడ్నీ షేప్లో, అంటే స్టొమాటా ఓవరాల్గా ఇదంతా కూడా మనకి స్టొమాటా షేప్ అన్నమాట. స్టొమాటా దీన్ని పోర్ అంటారు, పత్ర రంధ్రం. నెక్స్ట్ ఇది థిన్ వాల్, ఇది థిక్ వాల్. థిక్ వాల్. సో మనకి క్లోరోప్లాస్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది ఇందులో. ఇందులో మనకి K+, H+, Cl-, అయాన్లు అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ క్లోజింగ్ స్టొమాటా. సో క్లోజింగ్ స్టొమాటా అనేది మనకి ఈ విధంగా ప్రజెంట్ అయి ఉంటుంది. దీంట్లో కూడా మనకి స్టొమాటా అనేది లిక్విడ్ నేచర్ కలిగి ఉంటుంది, క్లోరోప్లాస్ట్ ఉంటుంది. దీనికి కూడా మనకి థిన్ వాల్ ఉంటుంది, ఇది థిక్ వాల్.
క్లోరోప్లాస్ట్, క్లోజింగ్ స్టేజ్, ఇది ఓపెనింగ్ స్టొమాటా, ఇది క్లోజింగ్ స్టొమాటా. సో మనకు ఓపెనింగ్ స్టొమాటాలో మనకి డే టైంలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఆటోమేటిక్గా K+H+ అయాన్లు అనేవి ఒక టిష్యూ నుంచి ఇంకో టిష్యూకు, అంటే ఒక టిష్యూలోని ఒక్కొక్క సెల్ నుంచి ఇంకొక సెల్కి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. సో ఇలా జరిగినప్పుడు గ్లైకోలిసిస్ క్రెబ్స్ లెవెల్స్ అనేవి మనకి ఎక్కువ ఉంటాయి. సో ఫోటోసిన్సిస్ జరిగినప్పుడు ఈ యాక్టివిటీ జరగాలి కాబట్టి మనకి పోర్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి. సో ఓపెన్ అయినప్పుడు మనకి వాటర్ అనేది ప్లాంట్లోని అవుటర్ పార్ట్స్ ద్వారా వాటర్ అనేది కోల్పోవడం జరుగుతుంది. సో దీని అంతటిని ఏమంటారంటే ఓవరాల్గా ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా. నెక్స్ట్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా అంటే ఏంటి? క్లోజింగ్ ఆఫ్ స్టొమాటోలో మనకి సేమ్ ఓపెనింగ్ లాగానే ఉంటుంది, కానీ ఏంటంటే ఇందులో K+H+ అయాన్లు అనేవి మాలేట్ అయాన్ల కింద మారి అది ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. సో ఇందులో కూడా మనకి గ్లైకోలిసిస్ క్రెబ్స్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి, కానీ ఇవి నైట్ టైం ఫ్లవరింగ్ ఉండే ప్లాంట్స్లో మాత్రమే మనకి క్లోజింగ్ మెకానిజం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి కూడా మనకి క్లోరోప్లాస్ట్ ప్రజెంట్ అయి ఉంటుంది. వాల్స్లో మనకి అవుటర్ వాల్ అనేది థిన్గా ఉంటుంది, ఇన్నర్ వాల్ అనేది థిక్గా ఉంటుంది. దీంట్లో మనకి K+H+ మాలేట్ అయాన్లు, క్లోరిన్ అయాన్లు అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఒక సెల్ నుంచి ఒక సెల్కి ఫార్వర్డ్ అయినప్పుడు వాటర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మనకి బయట టెంపరేచర్స్ మీద ఆధారపడి ఎవాపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. డే టైంలో అయితే మనకి క్లోజింగ్ మెకానిజం జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ అనేది కోల్పోవడం జరుగుతుంది. సో నైట్ టైం అయితే మనకి టెంపరేచర్ లెవెల్స్ అంటే డార్క్ మోడ్లో ఉన్నప్పుడు వాతావరణం మనకి ప్లాంట్స్ అనేవి పోర్స్ అనేవి క్లోజ్ అయి ఉంటాయి. ఆటోమేటిక్గా వాటర్ లెవెల్స్ అనేవి ప్రతి సెల్లో కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి సెల్స్ అనేవి క్లోజ్ అయి ఉంటాయి. సో దీన్ని ఏమంటారంటే క్లోజింగ్ మెకానిజం అని అంటారు. సో ఈ రెండు కూడా మనకి ట్రాన్స్పిరేషన్లో మెయిన్ ఇంపార్టెంట్. ఇది మెయిన్ సెకండ్ యూనిట్లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టొమాటల్ ఓపెనింగ్ క్లోజింగ్ మెకానిజం ట్రాన్స్పిరేషన్ ఏ విధంగా జరుగుతుంది, అందులో క్లోజింగ్ ఏ విధంగా ఉంటుంది, ఓపెనింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది జరుగుతుంది. మనకి బయట టెంపరేచర్ వెదర్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది 0.03% వరకు మనకి CO2 అనేది ఎక్కువ ఉంటుంది. సో CO2 లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు మనకి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. CO2 లెవెల్స్ అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా మనకి ఈ రెండు మెకానిజంలు ట్రాన్స్పిరేషన్లో జరుగుతాయి అన్నమాట. దీన్నే ట్రాన్స్పిరేషన్ ఆఫ్ స్టొమాటల్ ఓపెనింగ్ క్లోజింగ్ మెకానిజం అని అంటారు. థ్యాంక్ యూ ఆల్.